హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చి చేపల పులుసు. ఈ పచ్చి చేపల పులుసు ఈ విధంగా చేశారంటే చాలా చక్కగా కుదురుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పులుసు చేసుకోవడానికి ఏమేం పదార్థాలు కావాలి, ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చక్కగా అర్థమవుతుంది. ముందుగా 1 కప్పు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని తీసుకోవాలి. ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకుందాం. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఈ మసాలాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. అదేవిధంగా 1 కేజీ చేప ముక్కలను తీసుకుందాం. ఈ చేప ముక్కలు ఉప్పు వేసి బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా చేప పులుసుకి వెడల్పాటి గిన్నె తీసుకోవడం వల్ల ముక్కలు అనేవి తునగకుండా చాలా చక్కగా ఉడుకుతాయి. నేనైతే శీలావతి చేప తీసుకున్నాను. మీరు ఏ చేప తీసుకున్నారో కామెంట్లో చెప్పండి. దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు అదేవిధంగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారం. కారం అనేది కొంతమంది ఎక్కువగా తింటారు, ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా అంతేనండి, తగినంత వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడే అంత. 4 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. నేనైతే మా ఇంట్లో పావుతో 4 పావుల నూనెను వేసుకున్నాను. మీరు కూడా మీరు తీసుకున్నటువంటి చేప ఎన్ని కిలోలు ఏంటి అనేది చూసి ఆయిల్ని వేసుకోండి. ఈ నాన్ వెజ్ కూరలు వండేటప్పుడు నూనె అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అందులో చేపల పులుసుకి నీసు వాసన అనేది ఉండదు. ఈ విధంగా మనం అన్నీ వేసుకొని ఈ మిశ్రమాన్ని ముక్కలకు పట్టేటట్టు చాలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమంలో 1 కప్పు నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని రసం తీసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి ముక్కల్లో వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ పులుపు తింటారండి. అది కూడా చూసి వేసుకోండి. ఈ చేపల పులుసు వండేటప్పుడు మనం ఎప్పుడు స్పూన్తో అయితే దీనిని కలపకూడదండి. ఎందుకంటే స్పూన్తో కలపడం వల్ల ముక్కలన్నీ చిత్తుగా అయిపోతాయి. మనం తినేటప్పుడు కూడా ముళ్ళనేవి ఆ ముక్కల్లో విడిపోయి ఉంటాయి. అందుకోసమే గిన్నెని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కూర అయిపోయేంత వరకు. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేపల పులుసు చూడండి చాలా చక్కగా ఉడికింది. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసి ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఫ్లేవర్ అనేది చాలా చక్కగా పడుతుందండి.
చూడండి గ్రేవీ మొత్తం దగ్గర పడింది. ముక్క కూడా తునగకుండా చాలా చక్కగా ఉంది. వెడల్పాటి గిన్నెలో చేసుకోవడం వల్ల ఇలా చక్కగా ఉంటాయి ముక్కలు అనేవి. గరం మసాలా, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పచ్చి మసాలాతో పచ్చి చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు అనేది వండిన రోజు కంటే తర్వాత రోజుకి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఒక్క ముక్క కూడా ఇరగకుండా చాలా చక్కగా ఉడికింది. ఇదండి మన చేపల పులుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.